ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సన్నిధిలో నిరంతరం నామ సంకీర్తనం జరగాలనే ఉద్దేశంతో 2 దశాబ్దాల కిందట టీటీడీ అధికారులు అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందుకు గాను శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి సమీపంలో ప్రత్యేకంగా అఖండ హరినామ సంకీర్తన మండపాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తులు 24 గంటలు శ్రీవారి సంకీర్తనలు ఆలపిస్తుంటారు. కోవిడ్ సమయంలో ఈ కార్యక్రమంలో కొంత అంతరాయం ఏర్పడటంతో పాటు ఆయా భజన బృందాల్లోని సభ్యులలో కొంతమంది తగ్గటం జరిగింది. దీంతో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఒక్కో భజన బృందంలో 15 మంది సభ్యులు ఉండేలా చూడటంతో పాటు చక్కగా సంకీర్తన ఆలపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు భావించారు. టీటీడీ హెచ్డిపిలో రిజిస్టర్ అయిన భజన బృందాలకి మాత్రమే మరొకసారి నైపుణ్య పరిశీలన నిర్వహించాలని నిర్ణయించారు. తదనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. గుంటూరులో ప్రారంభమైన ఈ నైపుణ్య పరిశీలన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇతర భక్తులకు ఉపయోగపడుతుందని ఈ వీడియో తెలియజేస్తున్నాం. భక్తులు ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇటువంటి సమాచార వీడియోల కోసం ప్రోత్సహించాలని కోరుతున్నాం. గుంటూరులోని తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ హెచ్డిపిపి కార్యదర్శి రఘునాథ్ ఆదేశాల మేరకు ఆ శాఖ పర్యవేక్షకులు కాంతికుమార్ ఆధ్వర్యంలో సమన్వయకర్త అమ్మడు కళ్యాణ్ శ్రీరామ్ తమ సిబ్బందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భజన బృందాల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారికి టీటీడీ అధికారులు దరఖాస్తులను అక్కడే ఇస్తున్నారు. వాటిని భజన బృంద సభ్యులు వారి జట్టులో మార్పులు చేర్పులకు సంబంధించిన వివరాలను ఆ దరఖాస్తులో నమోదు చేస్తే సరిపోతుంది. భర్తీ చేసిన దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, ఇతర వివరాలను అందిస్తే అక్కడ సిబ్బంది కంప్యూటర్లో నమోదు చేస్తారు. అనంతరం భజన బృందాలను టీటీడీ కళ్యాణ మండపం లోపలికి అనుమతిస్తారు. అక్కడ ఆ భజన బృందాలు తమ దరఖాస్తులతో వేచి ఉండొచ్చు. భక్తుల సౌకర్యార్థం అధికారులు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. అనంతరం అధికారులు భజన బృందాల దరఖాస్తులను పరిశీలించి కొత్తగా చేసిన మార్పులు చేర్పులు వివరాలను ఇంకొకసారి వెరిఫై చేస్తారు. అనంతరం ఆయా భజన బృందాలను నైపుణ్య పరిశీలనకు పంపిస్తున్నారు. అనంతరం భజన బృందాలు అక్కడ న్యాయ నిర్ణేతల ముందు తమ నైపుణ్యతను ప్రదర్శిస్తున్నారు. ఈ విధంగా గుంటూరు జిల్లాలో 100కి పైగా భజన బృందాలు ఉండగా 4 రోజుల పాటు నైపుణ్య పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి భజన బృందానికి టీటీడీ అధికారులు ఉచితంగా భోజన సదుపాయం కల్పించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు బృందాల వారీగా ఈ నైపుణ్య పరిశీలన నిర్వహించారు. ఆయా భజన బృందాల నైపుణ్య పరిశీలనకు సంబంధించిన నివేదికలను టీటీడీ అధికారులకు అందజేస్తామని అధికారులు చెప్పారు. భక్తులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.